నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ దయచేసి స్థలం ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంగా మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం జాలి వాత్సల్యత కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి ఉన్నతమైన నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సంబంధం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామే తండ్రి. ఈ క్షణ సజీవులలోంచి నీ సన్నిధిలో చేరి మీ జ్ఞానం గల మాటలు తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకున్నట్టుకు గాను నాకు, నా సహోదరులకందరికీ, ఆత్మీయులందరికీ దయచేసిన ఈ ధన్యతను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా నీ సన్నిధికి రావాలని ఎవరైతే ఆసక్తి కలిగి మార్గం మధ్యలో ప్రయాణంలో ఉన్నారో వారందరినీ క్షేమంగా నీ సన్నిధికి చేర్చి దైవదాసుల ద్వారా తండ్రి మీరు అనిపించబో ప్రతి మాట జాగ్రత్తగా వెలిగి వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నట్టుకు, సరి చేసుకున్నట్టుకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, ఇప్పుడు కొన్ని మాటలు ఆరాధనకు సహాయకరంగా క్రీస్తు బలియాగం గురించి కొన్ని మాటలు నేను చెప్పబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నడింపు నాకు దయచేయమని కోరుకుంటూ, చెప్పనైనా నేను నా సొంత మాటలు, నా సొంత జ్ఞానం కాదు కానీ తండ్రి, మీరు మీ ఆత్మ ద్వారా నాకు దయచేసిన జ్ఞానాన్ని, మాటలను నేను నా నోటితో చెప్పుటకు సహాయం తెచ్చమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనామాను వాడి వేడుకుంటున్నాం అక్కడ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన వారందరికీ మరోసారి క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు సమాజంలో చూసుకుంటే ప్రపంచం మొత్తం మీద క్రైస్తవ మతం అనేది లేదా క్రైస్తవ్యం అనేది చాలా అధికంగా కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇస్లాము, ఇంకా ఆ తర్వాత ఇంకా అనేక విశ్వాసాలు మనకి ఈ భూమి మీద కనపడుతూ ఉంటాయి. క్రైస్తవ్యాన్ని ఎందుకు చాలామంది అంగీకరిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని ఎందుకు చాలామంది విశ్వసించడానికి కారణమైంది, అసలు క్రీస్తు యొక్క మాటలు ఏంటి అని మనం కొద్ది లోతులకు ఆలోచిస్తే, ఈ క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవులుగా పిలబడుతున్న వారు ఉన్నారు, కానీ వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన విశ్వాసంతో క్రైస్తవంలోకి వచ్చిన వారు కాదు. ఏదో ఒక శోధనో, ఏదో ఒక ఇబ్బందో, ఏదో ఒక ఇరుకో వారికి ఏర్పడినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు సమాజం నుంచి, లేదా క్రైస్తవ సమాజం నుంచి. క్రైస్తవులో చాలామంది సంఘంలో చేర్చబడి ఆరాధనలకు వెళ్ళి కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అని ఆలోచించుకుంటే, క్రైస్తవులు ముమ్మాటికి క్రైస్తవులుగా పిలబడుతున్నవారు లేదా క్రైస్తవులుగా వస్తున్నవారు చాలామంది ఏంటంటే శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడి క్రైస్తవులకు రావడం చాలామంది చూస్తూ ఉంటాం మనం. కొన్ని సంఘాలు అయితే వాక్యాలు కూడా శరీర సంబంధమైన వాక్యాలు మాత్రమే చెప్తూ ఉంటారు. కొన్ని సంఘాలు అంటే స్వస్థతల మీద ఆధారపడి సంఘాలు నడుపుతున్న వాళ్ళు ఉంటారు. కొన్ని సంఘాలు అయితే ఆశీర్వాదాల మీదే సంఘాలు నడుపుతున్న వారు ఉంటారు. కొన్ని సంఘాల మీద అద్భుతాలు చేసే వాటి మీదే ఆ సంఘాలు నడుపుతూ ఉంటారు. ఇవన్నీ వాటిని మనం చూస్తూ ఉంటే శరీర సంబంధమైన క్రియల మూలంగానే చాలామంది క్రైస్తవ్యాన్ని అంగీకరించడం లేదా క్రీస్తులోకి రావడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని చూస్తాం. కానీ క్రీస్తు దగ్గరకు మనం వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలి, మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి, మన విశ్వాసం ఏదైతే మనకి మంచిది జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, మనల్ని క్రైస్తవులుగా పిలవబడాలి అంటే క్రీస్తు మన పాపాల నిమిత్తము, క్రీస్తేశ్వరు మన పాపాల నిమిత్తము, మన అపరాధ నిమిత్తము ఈ లోకానికి వచ్చాడని, పరలోకంలో దేవునితో ఉన్న సమానంగా ఉన్న తన భాగ్యాన్ని వదులుకొని ఒక మనిషి రూపుగా ఈ లోకానికి వచ్చి, ఒక మనిషి రూపంలో ఒక దాసుని పోలికగా పుట్టి మన కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకునే యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర మనం ఒకసారి చూడాలి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేస్తారు, సువార్తను ప్రకటిస్తారు. ఈ సువార్త ప్రకటించే విషయంలో నేను చాలామంది జనాలు ఆకర్షించాలన్నా, లేదు ఆయన చాలామంది నమ్మాలన్నా ముందు యేసుక్రీస్తు వారు ఏం చేయాలి, సూచక్రియలు చేయాలి, అద్భుత కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. అప్పుడే యేసుక్రీస్తు వారిని అనేక మంది విశ్వసించడానికి మొగ్గు చెప్తారు. ఈ సిచ్యువేషన్లో ఇలాగ వచ్చిన మనుషులకి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారు, సువార్తను ప్రకటిస్తారు. ఏంటి ఆ సువార్త అంటే నిత్య జీవానికి వెళ్ళే సువార్త, పరలోకానికి వెళ్ళే సువార్తను ప్రకటిస్తారు. ఆ పరలోకం వెళ్ళే సువార్త ఏంటి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక పాపం, అపరాధం చేసి దేవుడు తనకు అనుగ్రహించిన మహిమను లేదా పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, పరలోకానికి వెళ్ళే ఒక అర్హతను పోగొట్టుకున్నారు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు, పరిశుద్ధత లేకపోతే నిత్య నాశనానికి వెళ్తాడు. ఆ నిత్య నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే, ఆ నిత్య నాశనాన్ని, నరకాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళాలంటే ఒక పరిశుద్ధుడు ప్రతి పాపి నిమిత్తం మరణించాలి, ఒక పరిశుద్ధుడు ప్రతి పాపి నిమిత్తం బలైపోవాలి అని యేసుక్రీస్తు వారు తన సువార్తను ప్రకటించాడు.
సువార్తను ప్రకటించే విషయంలో అనేక మందిని ఆయన విశ్వసించిన వారు, ఆయన వెంబడించిన వారు ఉన్నారు. అనేక మంది శిష్యులుగా చేరబడిన వారు కూడా ఉన్నారు. 12 మంది శిష్యులు మాత్రమే కాదు, అనేక మంది శిష్యులు చాలామంది ఉంటారు ఆయనకి. ఈ క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు శరీరానికి సంబంధించిన విషయాలు కొన్ని సంఘానికి లేదా ఆత్మానుసారమైన సంగతులు సంఘానికి చెప్తున్నప్పుడు, శిష్యులకు చెప్తున్నప్పుడు చాలామంది శిష్యులు వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఎందుకు వెనుదిరిగి వెళ్ళిపోతారంటే చాలామంది శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు కూడా సంఘాలలో మనం కోకోలుగా పెద్ద పెద్ద సంఘాల్లో కానీ, గుంటూరులో కానీ అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద సంఘాలు చూస్తే జనాలు గుంపులుగా ఉంటున్నారంటే ఆ సంఘాలు దేని మీద ఆధారపడి బోధ చేస్తున్నాయి అంటే శరీర సంబంధమైన బోధలు చేస్తున్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, లేకపోతే దీవెనలు, లేకపోతే స్వస్థతలు, లేకపోతే ఉద్యోగాలు వస్తాయని, లేకపోతే పెళ్ళిళ్ళు జరుగుతాయని వీటి మీద ఆధారపడి వాళ్ళు బోధలు చేయడం వల్ల ఈ మనుషులు కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళ బలహీనతలు పెట్టుకుని ఆ విశ్వాసులు లేకపోతే ఆ కాపర్లు సువార్తను ప్రకటించి లేకపోతే బోధ చేయడం వల్ల అనేక మంది ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ బలహీనతను బట్టి. కానీ యేసుక్రీస్తు వారు ఉన్న దినాల్లో కూడా ఇలాంటి జనాలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇలాంటి జనాలు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు వెంబడించిన వారు సైతం ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటే చాలామంది ఆయన అన్న మాటకి చాలామంది శిష్యులు వెనుదిరిగి వెళ్ళిపోతారు. ఏంటి ఆ మాట అంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే జీవిస్తాడు, నిత్యము జీవిస్తాడు అనే ఒక మాటకి చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు శిష్యులు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు శరీర సంబంధమైన ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళు శరీర సంబంధమైన ఆలోచనలో పెట్టుకొని యేసుక్రీస్తు వారు ఏంది ఇలా చెప్తున్నారు, ప్రభు వారు ఏంది ఇలా చెప్తున్నాడు, ఇది కఠినమైన మాట కదా, ఇది ఎలా సాధ్యము, ఇది అసలు చేయదగిన పని కాదు కదా అనుకొని చాలామంది ఏం చేస్తారంటే అప్పటి నుంచి యేసుక్రీస్తు వారిని వెంబడించడం చాలామంది మానేస్తారు. ఎందుకు? శరీర సంబంధమైన విషయాల మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి. ఈరోజు క్రైస్తవంలోకి వచ్చిన వారు కూడా చాలామంది, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కూడా చాలామంది వాళ్ళు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కూడా శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉంటున్నారు. శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడి వాళ్ళకి ఏదో వస్తుందని క్రైస్తవంలోకి వచ్చి లేదా దేవుని నమ్ముకొని వాళ్ళకి చివరాఖరికి ఏమీ రాకపోవటం చూసి, వాళ్ళకి ఈ దేవుడు దీవెనలు కానీ దేవుని ఆశీర్వాదాలు రావటం ఆలస్యాన్ని చూసి వాళ్ళు ఏమవుతారంటే చాలామంది క్రైస్తవ్యాన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి జరగలేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి మేలులు జరగలేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు దీవెనలు పొందుకోలేదు కాబట్టి. ఎందుకు? ఎవరిని వాళ్ళు మూల పురుషుడిగా తీసుకున్నారు? మనం ఇందాక రోమపత్రికలో చూసాం. శరీర సంబంధమైన అబ్రహాం గారి గురించి. అబ్రహాం గారికి ఏమొచ్చింది? ఆశీర్వాదాలు వచ్చినాయి. ఆశీర్వాదాలు ఎందుకు వచ్చినాయి? దేవుని ఆశీర్వదించబడే వచ్చినాయి. కానీ అబ్రహాం గారికి ఊరకనే వచ్చింది ఆశీర్వాదము. అబ్రహాం గారు నమ్ముకున్న దేవుణ్ణే కదా మేము నమ్ముకున్నాం. అబ్రహాం గారు నమ్మిన దేవుణ్ణే కదా మేము నమ్ముకొని ఆయనను విశ్వసించి ఆయన ప్రార్థిస్తున్నాం. అబ్రహాం గారికి దీవించిన దేవుడు లేదా అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించట్లా, మా జీవితాలు ఎందుకు మేలులు చేయట్లా అని చాలామంది సందేహపడిన వారు ఉంటారు క్రైస్తవులు. చాలామంది సందేహపడి క్రీస్తుని లేదా దేవుని నమ్మకుండా, దేవుని ప్రార్థన చేయకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్నవారు కూడా చాలామంది ఉంటారు. బాప్తీసాలు తీసుకున్న వారు కూడా చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయడానికి కూడా చాలా అసమర్థతగా ఉంటారు. దేవునికి ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో కూడా చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఎందుకు చెల్లించాలి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. దేవుడు మన జీవితంలో ఆత్మీయ స్థితిలో కానీ శారీరక స్థితిలో కానీ ఎన్నో మేలులు చేశాడు. ఆ స్థితిని మనం ఈరోజు ఆలోచిద్దాం. ఓ మాట చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మనకి ఏ మేలు జరిగిందో మొట్టమొదటిగా చూసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయే ఉన్నది. చూసారండి, మనం ఒకానొక స్థితిలో మనం ఏమన్నాము? పాపంలో ఉన్నాం, అపరాధంలో ఉన్నాం, దేన స్థితిలో ఉన్నాము, దుష్టత్వంలో ఉన్నాము. ఆ స్థితి నుండి మనల్ని లేవనెత్తింది ఎవరు? దేవుడే లేవనెత్తాడు.
మనంతటా మనం సంఘాలకు వెళ్ళి మనంతటా మనం నీతిమంతులకు ఏం తీర్చుకోలేదు. మనంతటా మనంగా పరిశుద్ధులకి ఎవరు మారలేదు, ఎవరు బ్రతకలేదు. మన పాపాలు చేస్తూ, అపరాధాలు చేస్తూ, గొప్ప గొప్ప చెడుకర్యాలన్నీ చేస్తూ మనం బ్రతికిన మన పాప జీవితాన్ని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనల్ని కాపాడాడు. ఎందుకు? మన పాపాలకి ప్రాయశ్చితంగా యేసుక్రీస్తు వారిని బలి చేశాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకి మనల్ని రక్షించాడు. కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని ఎవరు గుర్తు చేసుకుండా ఇంకా శరీర సంబంధమైన విషయాల మీద ఆధారపడుతున్నారు, ఇంకా శరీర సంబంధమైన స్వస్థతల మీద ఆధారపడుతున్నారు, ఇంకా శరీర సంబంధమైన ఆశీర్వాదాల మీద ఆధారపడుతున్నారు. ఎందుకు? ఈ లోకంలోనే అంటే ఆత్మజ్ఞానం వాళ్ళకి లేకపోవడం చూసి, అంటే ఈ ఆత్మజ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానం వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ శరీరాన్ని కోసమే దేవుని నమ్ముకున్నారు. కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామంట. మనం క్రీస్తునందు ఎందుకు నిరీక్షించాలంటే మన పాపాలకు, మన అపరాధాలకు క్రీస్తు వారనే ఒక పరిశుద్ధుడు బలైపోయాడు, ఒక పవిత్రుడు బలైపోయాడు, ఒక పవిత్రుడు బలైపోయి మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకని మనం యేసుక్రీస్తు అని విశ్వసించి ఆ పరిశుద్ధుని మనం అంగీకరిస్తే మనం పరలోకం వెళ్తామని ఒక విశ్వాసంతో మనం క్రైస్తవంలోకి రావాలి. కానీ చాలామంది కూడా క్రైస్తవంలోకి వచ్చినా కూడా ఇంకా శరీర సంబంధమైన వాటి మీద ఆధారపడడం దౌర్భాగ్యం. కానీ మనం అలా ఉండకూడదు. శరీర సంబంధంగా మనం ఆశీర్వదించబడాలన్నా, లేకపోతే ఆత్మీయంగా మనం ఆశీర్వదించబడాలన్నా మొట్టమొదటికి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి. దేవునికి ప్రతినిత్యం ప్రార్థనలు చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే మనం ఏమైపోతాం? ఇంకో మాట చూసుకుందాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక. అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదని మనం ఆలోచించేటప్పుడు అబ్రహాం గారు ఏం చేశారని మనం చూడాలి. అబ్రహాం గారి ఒకానొక దినంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం గారు కల్దీల దేశంలో నుండి హారాను పట్టణానికి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు ఏమి దొక్కవు ఆయనకి. దేవుని ప్రత్యక్షతే, దేవుని పిలిపే ఆయనకి అబ్రహాం గారికి వచ్చింది. పిలిపి వచ్చినప్పుడు అబ్రహాం గారు కల్దీల దేశం నుండి హారాన్ వరకు వస్తారు. హారాన్ వరకు వచ్చే ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ప్రయాణమే చేశాడు ఆయన. ఈ క్రమంలో ఆయనకి ఏ ఆశీర్వాదాలు రాలేదు, ఏ మేలులు జరగలేదు. కానీ అబ్రహాం గారు ఎక్కడ విశ్వాసం కోల్పోలేదు. అబ్రహాం గారికి రెండోసారి దేవుని ప్రత్యక్షత వస్తుంది. రెండోసారి దేవుని ప్రత్యక్ష వచ్చినప్పుడు హారా నుంచి ఇంకో దేశానికి వెళ్ళమన్నప్పుడు, దేవుడు నడిపించమన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి రావయ్యా అబ్రహాం అంటారు దేవుడు. అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాం గారు తన తండ్రిని, తన అన్నదమ్ములని, తన ఆస్తులన్నిటిని విడిచిపెట్టి అబ్రహాం గారు, అలాగే శారా గారు, తన సహోదరుడు కుమారుడైన లోతు గారు ముగ్గురే వస్తారు బయలుదేరి. ఇలా బయలుదేరి వస్తున్నప్పుడు అప్పుడు ఆశీర్వదిస్తారు. అబ్రహాం గారికి ఏం దక్కింది? మొట్టమొదటికి ఏం చేశారు? అబ్రహాం గారు ముందు క్రియలు చేశారు. క్రియలు చేసిన తర్వాత అబ్రహాం గారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ముందు క్రియలు చేయకుండా అబ్రహాం గారికి ఆశీర్వాదం రాలా. అబ్రహాం గారు నీతిమంతుడై ఉండటానికి ఆయనకి ఆశీర్వాదం రాలా. అబ్రహాం గారు క్రియలు చేశారు కాబట్టి, క్రియలు చేసి ఆయన దేవుని నా మాట నమ్మి ప్రతినిత్యం ఆయన దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చారు అబ్రహాం గారికి. దేవుడికి ప్రతినిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, బలులు అర్పిస్తున్నాడు, అలాగే ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అబ్రహాం గారు. ఏ దేశం వెళ్ళాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో తెలియదు, ఎన్ని దేశాలు దాటాలో తెలియదు, ఎన్ని దేశాలు దాటుకుంటూ ఏ ప్రాంతాలకు వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు. ఆయనను దేవుణ్ణి మారు మాట అడగకుండా అబ్రహాం గారు దేవుని యొక్క మాటతో వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతున్న క్రమంలో దేవునికి ఏ మాట అడగకుండా వెళ్ళిపోతున్న క్రమంలో దేవుడు ఆ అబ్రహాం గారిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఎందుకు? అబ్రహాం గారు మొట్టమొదటి ఏం చేశాడు? క్రియలు చేశాడు. ఈరోజు మనం కూడా క్రియలు చేయాలి. క్రియలు చేయకుండా మనం ఏం చేస్తున్నాం? ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడో తెలుసా? క్రియల కంటే ముందు మనకేమి ఇచ్చాడు తెలుసా? ఆశీర్వాదమే ఇచ్చాడు. అబ్రహాం గారి కన్నా క్రియలు చేసిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ మనకి ఆశీర్వాదం ఇచ్చి క్రియలు చేయమంటున్నాడు. అదే చెప్తున్నాడు. ఎఫీసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫీసీ సంఘానికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, కాదు 10వ వచనం, క్షమించండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఏమన్నామంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఆశీర్వదించాడు. అబ్రహాం గారు చేసిన క్రియల తగ్గట్టుగా అబ్రహాం గారికి ఆశీర్వాదం వచ్చింది, కానీ మనకి ముందుగానే ఆశీర్వాదం వచ్చింది. ఏం ఆశీర్వాదం అది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం, పరలోకాన్ని నిత్య జీవం పొందుకునే ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా. ఆ ఆశీర్వాదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఈరోజు గుర్తించట్లా చాలామంది. ఎందుకు? అబ్రహాం గారికి వచ్చిన ఆశీర్వాదాలే కనపడుతున్నాయి.
ఆయనకి పశు సంపద వచ్చింది, బంగారం వెండి వచ్చింది, ఇవన్నీ కనపడతాయి ఆయనకి. భూములు వచ్చినాయి, స్థలాలు వచ్చినాయి, ఇవన్నీ కనపడతాయి. అందుకే మనం కూడా ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోయే స్థితిలో మనం ఎందుకున్నామంటే అబ్రహాం గారు చేసినట్టు మనకి కనపడతాయి క్రియలు. మన క్రియలు కూడా లేవు. అబ్రహాం గారు క్రియలు చేసిన తర్వాత ఆశీర్వాదాలు వచ్చినాయి, కానీ దేవుడు మనల్ని ముందుగానే ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడని పరలోక సంబంధమైనగా ఆశీర్వదించాడు. మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునే స్థితిలో మనం ఉన్నప్పుడు, ఒక దీన స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు దేవుడు. అది కూడా మనకి ఆశీర్వాదం కదా? ఆశీర్వాదమే కాదంటారా? ఆశీర్వాదం, అదే ముఖ్యమైన ఆశీర్వాదం. ఎందుకంటే మనం ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా ఏదో ఒక సమయంలో మనం వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లకాలం ఆయన అనుభవించాడంటారా? ఎక్కడ అనుభవించాడు ఆశీర్వాదాలు తెలుసా? ఆ దేవుడు దయచేసిన మేలులు కానీ ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎక్కడ అనుభవించాడు అబ్రహాం గారు? ఆయన గుడారాల్లోనే బ్రతికాడు. ఆయన ప్రయాణం, ఆయన జీవితం అంతా ప్రయాణాలను కొనసాగింది. ఎందుకు? దేవుని నమ్ముకున్నాడు కాబట్టి. కానీ ఈరోజు మనకి పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు ఆ పరలోక సంబంధమైన క్రియలు కూడా మీరు చేయాలి. ఏంటి ఆ క్రియలు అంటే? సత్క్రియలు చేయాలి. యేసుక్రీస్తు వారు బ్రతుకున్న దినాలలో ఏమైతే చేశాడో సత్క్రియలు, అదే క్రియలో మనల్ని కూడా ఈరోజు చేయమంటున్నాడు. ఈరోజు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకొని మన క్రైస్తవంలో కడుగుపెట్టినాక మనం ఏం చేయాలి? మనం కరువైన ఖడ్గమైన ఏదైనా మనం ఏం చేస్తాం? బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రతిజ్ఞ, అన్నిట్లో నేను దేవుని విడిచిపెట్టి వెనకడుగేయను, అన్నిట్లో ముందుకు కొనసాగుతాను. హింస వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏది వచ్చినాను నేను ముందుకు కొనసాగి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానని మనం ఆజ్ఞిస్తాం. కానీ చాలా కొన్ని సంవత్సరాలు గడిచేసేలోపు మనకి కొన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, లేకపోతే కరువులు వచ్చినా మనం ఏం చేస్తాం? దేవుని విడిచిపెడతాం. ఇదేనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భావం? కాదు. దేవుడికి అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లకాలం చెల్లిస్తూనే ఉన్నాడు. అబ్రహాం గారు బలులు అర్పిస్తూనే ఉన్నాడు, బలిపీఠాలు కట్టిస్తూనే ఉన్నాడు ఆయన ఇల్లు ప్రాంతానికల్లా. అదేవిధంగా మనం క్రైస్తవంలో అడుగుపెట్టిన తర్వాత ఎల్లకాలం మనం ఏం చేయాలి? ఆయన గొప్ప క్రియలు అనేక మందికి జనానికి ప్రకటన చేయాలి. ఆయన సూచక్రియలు అనేక మందికి తెలియపరచాలి. యేసుక్రీస్తు వారి బలియాగం గురించి అనేక మందికి తెలియపరచాలి. దేవుని యొక్క ప్రేమను అనేక మందికి తెలియపరచాలి. తెలియపరచకపోతే మనం ఏమైపోతాం? మనం ఇంట్లోనే ఉంటాం, మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం. మన శరీర సంబంధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి, శరీర పోషణ కొరకే ఆలోచించుకుంటున్నాం కాబట్టి, బాప్తీసం తీసుకున్నాక కూడా మనం సువార్త ప్రకటనకు రాలేకపోతున్నాం, వ్యక్తిగత సువార్త ప్రకటించలేకపోతున్నాం, అనేక మందికి సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించలేకపోతున్నాం. కాబట్టి మనం ఆలోచించాలి. ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, దేవుడు మనకి దీవెనలు దయచేసినప్పుడు మన కృతజ్ఞతాభావం ఒక భావం కలిగి ఉండాలి. మనం ఇంకో మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం, అసలు శరీర సంబంధమైన మనకి ఏం వచ్చినాయా రాలేదా అని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చూద్దాం. దేవుడు మనకి ఏమి దయచేస్తున్నాడు ప్రతిదినము చెప్తున్నాడు. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది. చాలామంది దీన్ని గుర్తించట్లేదండి ఎవరు. ఈరోజు చాలామంది బయటికి వెళ్ళి పని చేసుకొని కష్టపడి రేయింబాగులు కష్టపడి 4 రూపాయలు ఇంటికి తెచ్చుకొని తింటున్నారంటే వాళ్ళ కష్టం అనుకుంటున్నారు. చాలామంది నేను కష్టపడితే నాకు వచ్చింది ఇది అనుకుంటున్నారు, నా తెలివితేటల వల్లే నాకు డబ్బు వచ్చింది అనుకుంటున్నారు. కానీ అది దేని వల్ల వచ్చిందంట? దేవుని ఆశీర్వాదం వలన వచ్చిందంట, దేవుని దీవెన వలన వచ్చిందంట, దేవుని దయ వలన ఇవి మనకు వచ్చినాయంట. దేవుని ఆశీర్వాదం మనకు లేకపోయినా, దేవుని దీవెనలు మనకు లేకపోయినా, దేవుని దయ మనకు లేకపోయినా మనం అయిపోతాం, మన నోట్లో ఒక్కొక్క మొద్ద కూడా దిగదు. ఎందుకు? దేవుడు ప్రేమించకపోతే మనల్ని, దేవుడు మనల్ని కనికరించకపోతే మనల్ని దేవుడు ఒక్క క్షణంలో మన ప్రాణం తీసే శక్తివంతుడు దేవుడు. అలాంటి దేవుడి దగ్గర మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞత భావం లేని స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు మనకి అనేకమైన కనపడనివి కూడా మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తానే ఉన్నాడు. ఆహారం ఇస్తున్నాడు, గాలి ఇస్తున్నాడు, మనకి ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, అలాగే కట్టుకోవడానికి వస్త్రాలు అనేకమైన ప్రతిదినం మనకి ఇస్తానే ఉన్నాడు. ఇవి ఆశీర్వాదాలు కాదంటారా? చెప్పండి. ఇవి ఆశీర్వాదాలే. చాలామందికి ఇవి కూడా లేక చాలామంది చాలా దీనస్థితిలో ఉన్నవారు ఉన్నారు. అటు నైజీరియా ప్రాంతం కానీ, లేకపోతే ఇంకో నైజీరియా కానీ, లేకపోతే ఇంకో దేశాలు ఏ అయినా వాళ్ళకి తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు.
త్రాగడానికి నీరు కూడా ఉండదు. అలాంటి స్థితిలో వాళ్ళు ఎముకలు గూడు కనపడతా ఉంటుంది వాళ్ళని చూస్తూ ఉంటే. అలాంటి స్థితి మనకు ఉందంటే ఈరోజు మనం బాగా పుష్టిగానే ఉంటున్నాం కదా, 3 పూటలు బాగా బరిగానే తింటున్నాం కదా. ఎన్ని తింటున్నాం అంటే దేని వల్ల వస్తున్నాయి? మన కష్టం వలన అయితే కాదు, దేవుని దయ వల్లనే వస్తున్నాయి, దేవుని దీవెన వల్లనే వస్తున్నాయి, దేవుని ఆశీర్వాదాల వల్లనే వస్తున్నాయి. ఇవన్నీ మనం గుర్తించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి కృతజ్ఞతాస్తులు చేయకుండా మనం ఇంట్లోనే ఉంటే, లేకపోతే దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే మనం ఏమైపోతాం? మనం కూడా ఏదో ఒక రోజు దౌర్భాగ్యం అయిపోతాం. ఇంకో మాట చూసుకుందాం. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని తెలుసుకొంటిని. ఏమంటండి? దేవుడు ఏమిచ్చాడంట? బహుమానం. ఈరోజు ఆ బహుమానం పొందుకుంటున్నాం మనం, ప్రతిదినం పొందుకుంటున్నాం, మనం ప్రతిరోజు పొందుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? తిరిగి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం, తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించలేకపోతున్నాం, తిరిగి దేవునికి ప్రార్థన చేయని స్థితిలో ఉన్నాం. ఎందుకు ఉంటున్నాం అంటే శరీర సంబంధమైన వాటి మీదే మనం ఆధారపడుతున్నాం, శరీర సంబంధమైన శక్తుల మీదే మనం ఆధారపడుతున్నాం. కానీ అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే క్రీస్తుని అంగీకరించిన మనము ప్రతిదినం ఎవరికొరికి సువార్తను ప్రకటించాలి. ఇది చెప్తున్న నాకు కూడా వర్తిస్తుంది. నేను కూడా ఒక్కొక్కసారి ఏం దయచేశాడు నాకు జీవితంలో దేవుడు అనుకుంటాను కూడా నేను ఒక్కొక్కసారి. కానీ నేను ఒక్కొక్క క్షణం ఆలోచించుకొని లోపలికి వెళ్తే దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడంటే ఇది గొప్ప మేలే కదా అని రియలైజ్ అవుతా. చాలామంది ఆ రియలైజేషన్ ఉండదు. దేవునికి ప్రార్థన చేసే విషయంలో కానీ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో చాలామంది వెనకాడుతూ ఉంటారు. దేవుడు మాకు ఏం మేలు చేశాడు, దేవుడు మాకు ఏ గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు మమ్మల్ని ఏమి ఆశీర్వదించాడని మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి మేము ప్రార్థన చేయాలని చాలామంది అనుకుంటారు. మనం ప్రతిదినం తింటున్న తిండి కానీ, లేకపోతే తాగుతున్న నీరు కానీ, లేకపోతే పీల్చుతున్న ఆక్సిజన్ కానీ మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని దీవెన వలనే, దేవుని బహుమానం వలనే. అవన్నీ మనకు దక్కినాయి. కానీ మనకు దేవునికి అంతకంటే మన ముఖ్యమైన బహుమానం ఏంది? దేవుని యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కడిగాడు. యేసుక్రీస్తు ద్వారా మా పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి పరలోకానికి వాసన చేశాడు. ఆ పరిశుద్ధ సంక్రమణను చేర్చి మా పరలోకానికి రమ్మన్నాడు. ఆ పరలోకం వెళ్ళి ఒక మార్గంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతిదినం సువార్తను ప్రకటించాలి. ప్రతిదినం సువార్తను ప్రకటించి ముందుకెళ్ళాలి. కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మీరు రొట్టె తిని అక్కడి నుంచి 23వ వచనం. 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేస్తున్నాం మనం. ఎవరికారు ఆలోచన చేసుకోండి. యేసుక్రీస్తు వారి రొట్టె శరీరాన్ని సాదృశ్యమైన ప్రతి ఆదివారం మనం పుచ్చుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి రక్తాన్ని సాదృశ్యమైన రక్తం ప్రతి ఆదివారం మనం పుచ్చుకుంటున్నాం. మనం ఏం చేయాలని అక్కడ చదువుకున్నాం. మనం ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ప్రచురం చేస్తున్నాం లేదా? ఒక్క మాటైనా మన తోటి స్నేహితులకో, బంధువులకో, లేదా మన కుటుంబీకులకో, లేదా మన పనికాడ ఉన్న వారికి ఎవరికైనా మనం చెప్తున్నావా? అయ్యా, మన పాపాల కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, మనం చేసిన అపరాధములకే యేసుక్రీస్తు వారు మన కొరకు బలైపోయాడు, మనం చేసిన ఘోరమైన తప్పుదములకి ఆయన మరణించి మన కోసం పాపం పశ్చాత్తాపం చేశాడని ఎవరైనా చెప్తున్నాం? మనం ఎవరికైనా? ఎవరైనా చెప్పట్లేదండి. చెప్పాలి. ఇక్కడైనా గమనించండి. చెప్పి ప్రతి ఆదివారం మనం యేసుక్రీస్తు వారి శరీరం సాదృశ్యమైన రొట్టెలో కానీ, ఆయన రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షరసంలో చేస్తున్నప్పుడు ఆయన మరణాన్ని ఖచ్చితంగా ఎవరికొకరికి చెప్పాలి. ఏదో ఒక రోజున ఎవరికి మనం మళ్ళీ వచ్చే వారం వరకు మళ్ళీ యేసుక్రీస్తు వారి బలాలు చేసేంత వరకు ఎవరికి ప్రకటించకుండా, లేకపోతే ఆయనకి ప్రార్థన చేయకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మళ్ళీ వచ్చి ఆయన బలాలు చేస్తే మనం ఏమవుతాం? అపరాధులం అవుతాం. కింద అదే చెప్తున్నాడు, అపరాధులం అవుతాం. దేవునికి ప్రార్థన చేయకపోయినా అపరాధులం అవుతాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా అపరాధులు అవుతాం, యేసుక్రీస్తు వారి మరణాన్ని అనేక మందికి ప్రకటించకపోయినా అపరాధులు అవుతాం, దేవుని యొక్క గొప్పతనాన్ని కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ అనేక మందికి చెప్పకపోయినా మనం ఏమవుతాం? అపరాధులం అవుతాం. ఈ అపరాధంలో మనం పడకుండా ఉండంటే మనం ఏ స్థితి నుంచి వచ్చో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకనాటి మన స్థితి ఏంది? పాపపు స్థితి. ఒకనాటి స్థితి అపరాధంలో ఉన్న స్థితి. అపరాధంలో నుంచి మనం బయటకు వచ్చాం కదా.
పరిశుద్ధపరచబడ్డంగా, పవిత్రులుగా మార్చబడ్డంగా మనం ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు ఒక్క మరణాన్ని ప్రకటించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిదినము చేయాలి. కానీ ఇలా చేయని వారు చాలామంది ఉన్నారు. ఒక మాట చూసుకుందాం, కీర్తన గ్రంథం చివరికి ఒక మాట చూసుకొని ఈ మాటలు ముగించుకుందాం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మిగున చాలు. ఏంటంట? యెహోవాకు ప్రార్థన చేయకుండా ఆహారం మృంగుతున్నారంట. ఈ ఆహారం నాకు వచ్చిందంటే దేవుని దయ వలన వచ్చిందని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా? మనం తింటున్న ప్రతి పదార్థం దేవుని దయ వలన మనకు వచ్చిందని ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదు మనం ఏదన్నా ఈ ఎండాకాలంలో తాగుతున్న ఏ పానీయమైనా ఏదన్నా మనం డ్రింక్స్ కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ లేకపోతే ఏవైనా డ్రింక్స్ తాగినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? కానీ చెల్లించట్లా. ఎందుకు? మన కష్టార్జితం మన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనుకుంటున్నాం మనం. కానీ అది దేవుని ఆశీర్వాదం వలన వచ్చిందని ఎవరు గుర్తించుకోవట్లా. దేవుని ఆశీర్వాదం ప్రతినిత్యం మన వెంబడే ఉంటుంది. అబ్రహాం గారి కన్నా దేవుడు క్రియలు చేసి నాకు ఆశీర్వాదం ఇచ్చారేమో కానీ మనకి క్రీస్తు ద్వారా ముందు ఆశీర్వాదం ఇచ్చి తర్వాత మనల్ని సత్క్రియలు చేయండి అన్నాడు. మనం చేస్తున్నాం మన సత్క్రియలు? మన ప్రతిదిన సత్క్రియలు చేస్తున్నామా? చేయట్లా. ఎవరికారు ఆలోచించుకోండి. సత్క్రియలు చేస్తూ ప్రతిదినము మనం ఏదో ఒక క్రియలు సత్క్రియలు చేస్తూ దేవునికి ప్రతినిధినను మన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. మనం ఏది తిన్నా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దేవునికి. అలా చేయని పక్షంలో మనం ఏమైపోతాం అంటే అపరాధంలో పడతాం, పాపంలో పడతాం. ఒకానొక స్థితికి వచ్చేసరికి మన విశ్వాసాన్ని మనం కోల్పోయి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకో దానికి పాపక్షమాపణ ఉందంటారా? మళ్ళీ ఒకసారి భ్రష్టత్వంకి వెళ్ళిపోయినాక మనకి పాపక్షమాపణ ఉందంటారా? లేదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. ఆ స్థితిలోకి వెళ్ళి మనం మరణానికి వెళ్ళక ముందే మనం రియలైజ్ అయ్యి మనం దేవుని ఆశీర్వాదాలు ప్రతిదినం పొందుకుంటున్నామని, అంతకంటే మరి ముఖ్యంగా పరలోక సంబంధమైన ఆశీర్వాదం దేవుని దయ వల్ల యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చిందని జ్ఞాపకం చేసుకొని ప్రతినిత్యము మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిరోజు ఎవరికొకరికి సత్క్రియలు అంటే దేవుని సత్క్రియలు నిజమైన క్రియలు అందరికీ వెల్లడపరిచే పనులు అందరూ ఉండాలని మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి స్థలం ఉంచండి. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరం జాలి వాత్సల్యత కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తోత్రాలు చెల్లిస్తూ ఇప్పటిదాకా తండ్రి మా జీవితంలో మీరు దయచేస్తున్న అనేకమైన మేలుల గురించి ఆశీర్వాదాల గురించి మేము కొన్నిటిని పరిశీలన చేసి ఉండగా తండ్రి అవి మాకు మీ ఆత్మ సహాయం ద్వారా మాకు వినిపించి నడిపించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఇది మా సొంత జ్ఞానం కాదు కానీ తండ్రి, చెప్పిన వాడిని నేనైతే నా జ్ఞానం కాదు కానీ తండ్రి మీ ఆత్మ ద్వారా మాకు దయచేశారని విశ్వసిస్తూ మేము మా జీవితంలో కృతజ్ఞత భావం కలిగి ప్రతినిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, మరి ముఖ్యంగా క్రీస్తు యేసు ద్వారా మాకు పాపక్షమాపణ జరిగించి మమ్మల్ని పాప నుండి విముక్తపరిచి పరలోకానికి వారసులు చేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. అంతటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని నాకు అల్పుడనైన నాకు దయచేసి అలాగే నా సహోదరులకు దయచేసినందుకు వెల్లడిని స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇటు భాగ్యాన్ని పొందుకోక అనేక మంది ఈ లోకంలో మా బంధువులు స్నేహితులు సన్నిహితులు అనేక మంది కనపడుతుండగా తండ్రి వారందరి దగ్గరికి వెళ్ళి మేము ప్రతినిత్యము దేవుని యొక్క గొప్ప క్రియలు అంటే మీ ప్రేమను, మీ కరుణను, మీ జాలిని ప్రకటిస్తూ క్రీస్తు యొక్క త్యాగాన్ని, ఆయన మరణం గురించి మన మరణ పునరుద్ధానం గురించి అనేక మందికి తెలియపరుస్తూ సత్క్రియలు చేసే పనులు మేము అందరం ముందుకు వెళ్ళడానికి కొనసాగడానికి సహాయం తెచ్చమని కోరుకుంటూ మీ ఆత్మ నడిపింపు చేత మమ్మల్ని నడిపించి మీ ఆత్మ చేత మమ్మల్ని దీవించి కాపాడమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన మనలు అడిగి పెట్టుకుంటున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.